అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 31 తారీఖు సోమవారం రోజున మధ్యాహ్నం 12:57 తర్వాత సింహరాశి వారికి హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. అందులో 2 వార్తలు వింటారు. ఆ వార్తలు శుభమా అశుభమా, అసలు ఫోన్ కాల్ వచ్చినటువంటి వార్తలు ఎలా ఉన్నాయి, సింహరాశి వారికి ఎలాంటి గోచారం నడుస్తుంది, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితం ఎలా ఉంటుంది, శుభయోగం ఎలా ఉంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక అప్పుడే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పూబ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, వీరికి గోచార ఫలితాలు చాలా బాగున్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభయోగం కూడా అధికంగా ఉంటుంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు, శుభయోగాలతో పాటుగా వీరు ఈ సమయంలో ఏ పని చేసినా కూడా బాగా కలిసి వస్తుంది. కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, విద్య, ఉద్యోగ పరంగా కూడా ఈ రాశి వారికి అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా పై స్థాయిలో ఉండాలనేటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది. అయితే సింహరాశి వారికి నూతన సంవత్సరంలో అంటే ఉగాది నుంచి కూడా అద్భుతమైన గోచారం ఉంది. అయితే ఈ రాశి వారికి 12 ఏళ్ల శత్రువులు కూడా అంటే తొలగిపోబోతున్నారు. అంటే వీరికి 12 ఏళ్ల నుండి పట్టి పీడిస్తున్నటువంటి శని దోషాలు సైతం తొలగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అలానే మరో 2 రోజులలో కూడా వీరికి అద్భుతం జరగబోతుంది. ముఖ్యంగా మార్చి 31వ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి ఒక 2 వ్యక్తులు ఖచ్చితంగా కాల్ చేస్తారు. అయితే ఈ సింహరాశి వారికి ఏ 2 వ్యక్తులు కాల్ చేస్తారంటే కనుక, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి 2 వ్యక్తులు కాల్ చేసి ఖచ్చితంగా ఇలానే చెబుతూ ఉంటారు. అయితే ఈ సింహరాశి వారికి ఈ సమయంలో గట్టి పట్టుదల అనేది చాలా అవసరం. ఎంత గట్టిగా పట్టుదలతో వీరు ప్రయత్నాలు చేస్తే అంత మంచి ప్రయత్నాలు అంటే ప్రయత్నానికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ వీరు కష్టపడవలసింది, ఎవరైనా సరే కష్టపడితేనే ఫలితం వస్తుంది. కష్టపడకుండా ఫలితం రావాలి అనుకుంటే మాత్రం అది అసాధ్యం. చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు ఏ పని చేయకుండా పూజలు పరిహారాలు చేయగానే మంచి ఫలితం వస్తుంది అని. నిజానికి అలా కాదు. ఖచ్చితంగా మీరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందాలని ఆశించాలి. అలానే కష్టపడితే మంచి ప్రతిఫలం వస్తుందని, మంచి ప్రతిఫలం కోసం కష్టపడాలి. అంతే తప్ప ఏ పని చేయకుండా అసలు కష్టమే లేకుండా కలిసి రావాలి అంటే మాత్రం ఇది అసాధ్యం. కనుక ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీ జీవితంలో ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. ఇక సింహరాశి వారికి గోచారం చాలా అద్భుతంగా ఉంది. గోచార ఫలితాలు అయితే వీరికి చాలా అంటే చాలా మంచి స్థాయిలో ఉన్నాయి. అందువల్ల ఈ రాశి వారికి శుభవార్తలే వస్తాయి. సింహరాశి వారికి మార్చి 31వ తారీఖు సోమవారం రోజున ఖచ్చితంగా శుభవార్తే వస్తుంది. అంతేకాదు ఇక వీరికి జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం సైతం లభిస్తుంది. ఇంకా కుంభరాశి వారికి మాత్రం ఈ నూతన సంవత్సరంలో ఖచ్చితంగా విజయం అయితే కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. విజయవంతమైనటువంటి జీవితాన్ని ఎక్కువగా గడపబోతున్నారు ఈ రాశివారు. అలానే వీరికి విద్యాపరంగా చూసుకున్నా, ఉద్యోగపరంగా చూసుకున్నా, వ్యాపార పరంగా చూసుకున్నా సరే మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. వ్యాపారం రంగంలో కూడా అద్భుతమైనటువంటి గోచారం ఉంటుంది ఈ రాశి వారికి. గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అయితే
వీరికి ఖచ్చితంగా శుభవార్త మాత్రం అందుతుంది. శుభవార్త వచ్చి తీరుతుంది. వీరికి అద్భుతమైనటువంటి శుభవార్త అయితే వచ్చి తీరుతుంది. ఇక ఈ రాశి వారికి మధ్యాహ్నం 12:57 తర్వాత మాత్రం శుభవార్త వస్తుంది. వీరికి ఖచ్చితంగా జీవితంలో ఇదివరకు ఎదురైనటువంటి సమస్యలు, ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు అయితే లభించబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. ఆటంకాలు తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. డబ్బు అనేది వీరికి ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇదివరకు వీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆర్థిక సమస్యలు, ఆర్థిక కష్టాలు అనేటివి తొలగిపోయి డబ్బు అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక దరిద్రాలు ఏవైనా ఉన్నా లేదా ఏలినాటి శని దోషాలు ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతున్నాయి ఈ రాశి వారికి. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మునుపటి కంటే కూడా ఇప్పుడు ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఉగాది తర్వాత ఈ రాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక వీరికి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి గోచారం అయితే ఉంది. వీరి గోచార ఫలితాలు అయితే అద్భుతంగా ఉన్నాయి. వీరికి ఏ విధంగా చూసుకున్నా కూడా కలిసి వస్తుంది. కష్టపడితే మాత్రం కలిసి రావడం ఖాయం. ఇక కష్టం ఎంత కష్టపడతారో అంతకు మించినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశి వారు చాలా మంచి ఫలితాలను పొందబోతున్నారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే గోచార ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. కనుక వీరు ఏది చేసినా కూడా మట్టి ముట్టినా సరే బంగారంలాగా మారుతుంది. ఇక వీరి జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. ఇక ఖచ్చితంగా వీరికి ఒక ఫోన్ కాల్ వల్ల 2 శుభవార్తలు అయితే రాబోతున్నాయి. ఆ ఫోన్ కాల్లో వచ్చినటువంటి శుభవార్తలు విని మీరు ఖచ్చితంగా చాలా సంతోషంగా జీవిస్తారు, చాలా సంతోషంగా గడుపుతారని చెప్పుకోవచ్చు సింహరాశి వారు. ఇక ఈ రాశి వారికి ఇష్టదేవారాధన మేలు చేస్తాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. శ్రద్ధతో పనిచేయండి. అద్భుతమైనటువంటి విజయం ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారు, విదేశంలో అవకాశాల కోసం చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సమయంలో గోచారం చాలా అద్భుతంగా ఉంది. గోచార ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మార్చి 31 తారీఖు సోమవారం రోజున మాత్రం మధ్యాహ్నం 12:57 తర్వాత 2 శుభవార్తలు వినబోతున్నారు ఈ రాశివారు. అయితే ఈ శుభవార్తలు అనేటివి ఖచ్చితంగా విన్న తర్వాత మీరు ఎగిరి గంతేస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ శుభవార్తలు అనేటివి మీకు అంతటి అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి, అంతటి ఆనందాన్ని కూడా తెచ్చిపెడుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారికి అయితే ఊహించని విధానంగా అదృష్టం అయితే కలిసి వస్తుంది. రాజయోగం అయితే అద్భుతంగా ఉంది ఈ రాశి వారికి. ఇక అకస్మాత్తుగా ఒక సందేశం అయితే మీకు అందమైన కళను తెస్తుంది. లౌక్యాన్ని, దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది. దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలు పరిష్కరించగలరు. రోజులోని 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ను రప్పించగలదు. మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనుంది. జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు. పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది. ఈరోజు ఏదో అసాధారణమైన పని చేయగలిగి లాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగి ఒక ప్రత్యేకమైన రోజు ఇది. మీరు ఏదో ఒక పెద్ద స్వాముఖ కార్యక్రమాల్లో లీనమవ్వండి. అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరుల తప్పులు ఎంచడం మానండి.
మీరు మీ కార్యాలయంలో మంచిగా ఉండాలనుకుంటే మీ పనులు మీరు కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతులతో మీ పనులు పూర్తి చేయండి. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ కూడా తీసుకెళ్లేలాగా చూసుకోండి. అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుంచి తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలు తీసుకురాగలవు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.